ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కొను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. మనుష్యులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనిన ఎడల ఆమె చేతిని ఛేదింపవలెను. నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనికరాళ్లు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూములు నీ ఎంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూనికరాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.